అలాంటిది ఈ జూలైలో మొదలుపెట్టి 2030, 32 కల్లా పూర్తి చేస్తామని చైనా చెప్తోంది. అక్కడ ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు ఉండవు. అరుంధతి రాయ్‌లు, మేధా పాట్కర్‌లు, ప్రశాంత్ భూషణ్‌లు, సోనం వాంగ్‌చుక్‌లు తెలుసు కదా! సోనం వాంగ్‌చుక్. సోనియా గాంధీలు ఉండరు అక్కడ. అందుకే అనుకున్న టైంలో అనుకున్న ప్రాజెక్టులు అక్కడ మొదలుపెడుతున్నారు. ఆలస్యమైతే మళ్ళీ ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతది గదా! ఆ పరిస్థితి కూడా రాకుండా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వస్తున్నారు. దానివల్ల ఉపయోగాలేంటో ప్రజలకి ఎప్పటిదప్పుడు చెప్తూ అభివృద్ధిలో సహకరించాలని కోరుతున్నారు. అభివృద్ధిలో దూసుకు వెళ్తుంది చైనా. ఇంకా ఇందాక చెప్పుకున్న అరుణాచల్ ప్రదేశ్‌లో 11,000 మెగావాట్స్ ఎస్‌యుఎంపీ హైడ్రో ప్రాజెక్టును 2009లో తలపెట్టారు. అనుకున్నారు. ఇప్పటికి గూడా అసలు మొదలు కావట్లేదు. ఎప్పుడో అనుకున్నారు. కానీ మొదలు పెట్టడానికి అనేక ఆటంకాలు. ఈ పర్యావరణ ప్రేమికులందరూ గూడా వీళ్ళందరూ మళ్ళీ దాదాపు చైనా చెంచాలే. అందరూ చైనా చెంచాలే. వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళే. మళ్ళీ చైనా గొప్పగా అభివృద్ధి చెందుతోంది. భారత్ కబుర్లే తప్ప చేతలుండవని మళ్ళీ వీళ్ళే అంటారు. మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంటారు. అక్కడ వాళ్ళే, ఇక్కడ వీళ్ళే. చైనా అలా దూసుకెళ్తోంది. వాళ్ళిక్కడుండి భారత అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.